హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నానండి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ కోనేటి రాయస్వామి వారి దేవస్థానాన్ని దర్శిస్తున్నామండి. చూడండి, ఇక్కడ పొరటాచి మాసం 2వ శనివారం సందర్భంగా భక్తులంతా కూడా స్వామివారి దేవస్థానం లోపల బృందాలుగా ఏర్పడి స్వామివారిని కీర్తిస్తూ భజనలు తదితర కార్యక్రమాలు చేస్తున్నారండి. అలాగే ఈ దేవస్థానము టీటీడీకి అనుబంధమైనటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ప్రతి శనివారం కూడా తిరుమల నుంచి వచ్చే లడ్డూలు ఒక్కొక్కరికి 2 చొప్పున, అంటే ఒక లడ్డు 50 రూపాయలు, ఈ విధంగా ప్రతి శనివారం విక్రయిస్తారండి. చూడండి, భక్తులంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు లడ్డూ ప్రసాదాల కోసం. ప్రతి శనివారం దొరుకుతుందండి. తెల్లవారి 9 గంటల నుంచి 11, 12 గంటల వరకు లభిస్తుంటాయి. ఇక దర్శన అనంతరం రాజగోపురంకి ఎదురుగా ఉన్న వీధిలోనే, అలాగే ముందుకు వస్తే కాస్త లెఫ్ట్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అన్నం సొసైటీ కీలపట్ల చూడండి, నిత్యాన్నదాన సేవా సంస్థ అని ఇక్కడ దర్శనానంతరం వచ్చే భక్తులకి ఆహారంగా మంచి భోజన సదుపాయం కల్పిస్తూ ఉంటారండి. ఇది టీటీడీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి అన్నం సొసైటీ అయితే కాదు. ఇక్కడ ఒక వేద పండితులు, నిస్వార్థ సేవారత్న అయినటువంటి ఒక స్వామీజీ అక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఆయన శ్రీధర్ స్వామి అని, ఆయన ముందుండి కొంతమంది దాతల వద్ద విరాళాలు సేకరించి వీటన్నిటి కూడా నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చే భక్తులకి ఈ అన్నప్రసాదం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, కాస్త సేద తీరినట్లు అవుతుందని భావించి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని కూడా జరిపిస్తున్నారండి. కాబట్టి వీలైనంతవరకు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం తిరుమలకు వెళితే స్వామిని దర్శిస్తే ఎంతటి అనుభూతిని, ఆనందాన్ని పొందుతామో ఆ విధంగా పొందేదానికి నిస్సందేహంగా ఈ గ్రామంలోని కోనేటి రాయస్వామి వారిని దర్శించి పొందవచ్చు అనే విధంగా భక్తులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవస్థానంలోని స్వామివారిని దర్శించండి. స్వామివారి కృపా కటాక్షాలు చల్లగా అందరిపైన ఉండాలని మేము కూడా భావిస్తున్నాం. అందుకనేసే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఫ్రెండ్స్, వీలైనంతవరకు స్వామివారిని దర్శించండి. కోనేటి స్వామి కృపా కటాక్షాలు అందరిపైన చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియో మీకు ఏదైనా హెల్ప్ అనిపిస్తే ఒక లైక్ చేసి, ఇంకేదైనా తప్పులు, మిస్టేక్స్ ఏదైనా దొరికింటే కామెంట్ రూపంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నేనేమి ఇబ్బంది పడను. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించండి. అందరికీ మంచి అనుభూతి.